ఒక యోగి ఆత్మకథ 29వ అధ్యాయం. రవీంద్రనాథ్ ఠాగూర్ నేను విద్యాలయాల్ని పోల్చి చూడటం. ఆత్మాభివ్యక్తికి సహజమైన రూపంలో పక్షులు పాడినంత అవలీలగా పాడటం రవీంద్రనాథ్ ఠాగూర్ గారు నేర్పారు మాకు. మా రాంచీ విద్యాలయంలో చదివే 14 ఏళ్ల కుర్రవాడు భోలానాథ్ చెప్పిన సంగతి ఇది. ఒకనాడు పొద్దున అతను పాడిన శ్రావ్యమైన పాటలకు నేను అభినందించినప్పుడు చెప్పాడిది. ప్రేరణ ఉన్నా లేకపోయినా కూడా ఆ అబ్బాయి రాగయుక్తంగా గానం చేశాడు. అంతకుముందు అతను బోల్పూర్లో ఠాగూర్ గారి శాంతినికేతనం అనే ప్రసిద్ధ విద్యాలయంలో చదివాడు. రవీంద్రుల పాటలు చిన్నప్పటి నుంచి నా పెదవుల మీద ఆడుతూనే ఉన్నాయి అన్నాను అతనితో. అక్షరాలు రాని రైతులతో సహా బెంగాలీలందరూ ఆయన మహోన్నత కవిత్వానికి ముచ్చట పడతారు. భోలా నేను కలిసి ఠాగూర్ పాటలు కొన్ని కలిసి పాడుకున్నాం. ఆయన కొన్ని వేల భారతీయ కవితలకు స్వరకల్పన చేశారు. వాటిలో కొన్ని ఆయన రాసినవి, కొన్ని పూర్వీకులవి. రవీంద్రనాథ్ గారు సాహిత్యానికి నోబెల్ బహుమానం తీసుకున్న కొత్తలో నేను ఆయన్ని కలుసుకున్నాను అన్నాను నేను పాటలు పాడటం అయిన తర్వాత. ఆయన్ని కలుసుకోవాలన్న ఆసక్తి నాకు కలగటానికి కారణం ఏమిటంటే, సాహిత్య విమర్శకులకు బుద్ధి చెప్పి పంపడంలో ఆయనకున్న నిష్కపటమైన సాహసం నాకు నచ్చింది అంటూ ముసిముసిగా నవ్వుకున్నాను. భోలాకు ఆసక్తి కలిగి ఆ వృత్తాంతం చెప్పమన్నాడు నన్ను. బెంగాలీ కవిత్వంలో కొత్త శైలి ప్రవేశపెట్టినందుకు ఠాగూర్ను పండితులు తీవ్రంగా విమర్శించారు అంటూ ప్రారంభించాను. ఆయన పండితుల హృదయాలకు ప్రీతిపాత్రమైన లాక్షణిక నియమాల్ని పట్టించుకోకుండా వాడుక భాషా ప్రయోగాలు, ప్రాచీన కావ్య భాషా ప్రయోగాలు కలిపి రాసేశారు. పూర్వులు అంగీకరించిన సాహిత్య రూపాలని లెక్క చేయకుండా ఆయన పాటలు గాఢమైన దార్శనిక సత్యాన్ని హృదయానికి హత్తుకునే మాటల్లో పొందుపరుస్తాయి. పలుకుబడి గల ఒక విమర్శకుడు రవీంద్రనాథ్ను కించపరిచే ధోరణిలో తన కూతల్ని అచ్చులో రూపాయికి అమ్మిన పిట్ట కవి అని అన్నాడు. కానీ ఠాగూర్కు ప్రతీకారం తీర్చుకునే అవకాశం త్వరలోనే వచ్చింది. ఆయన తమ గీతాంజలిని తామే ఇంగ్లీష్లోకి అనువాదం చేసిన వెంటనే పాశ్చాత్య సాహితీ లోకం ఆయనకు నివాళులర్పించింది. ఒకప్పుడు ఆయన్ని విమర్శించిన వాళ్లతో సహా ఒక రైలు బండి పట్టేటంతమంది పండితులు ఆయనకి అభినందనలు అందించటానికి శాంతినికేతనానికి వెళ్ళారు. రవీంద్రులు కావాలనే చాలాసేపు జాప్యం చేసి మరీ కలుసుకున్నారు అతిథుల్ని. తర్వాత వాళ్ళు చేసే పొగడ్తల్ని నిర్వికారంగా మౌనం వహించి విన్నారు. చివరికి వాళ్ళు అలవాటుగా ఉపయోగించే విమర్శాయుధాల్ని వాళ్ల మీదకే ఎదురు తిప్పారు. మహాశయులారా, మీరిక్కడ నా మీద కురిపిస్తున్న ప్రశంసల సుగంధవర్షము, వెనకటి మీ తృణీకార దుర్గంధము పొందిక లేకుండా కలిశాయి. నాకు నోబెల్ బహుమానం రావడానికి, మీలో ప్రశంసాశక్తులు సునిశ్చితం కావడానికి ఏమైనా సంబంధం ఉండి ఉంటుందా? నేనిప్పటికీ వంగ దేవాలయంలో మొదట నా వినయ పుష్పాలు అర్పించినప్పుడు మీకు ఆగ్రహం కలిగించిన కవినే. ఠాగూర్ గారి నిర్భయమైన మందలింపు వృత్తాంతాన్ని వార్తాపత్రికలు ప్రకటించాయి. పొగడ్తకు లొంగిపోని ఆ వ్యక్తి నిష్కపటంగా అన్న ఆ మాటలు నాకు బాగా నచ్చాయి అంటూ ఇంకా చెప్పాను. రవీంద్రుల కార్యదర్శి సిఎఫ్ ఆండ్రూస్ గారు నన్ను కలకత్తాలో ఆయనకు పరిచయం చేశారు. ఆండ్రూస్ గారు సాదాగా బెంగాలీ పంచ కట్టుకునేవారు. ఠాగూర్ గారిని ఆయన ప్రేమ పురస్సరంగా గురుదేవులు అని పిలిచేవారు. రవీంద్రులు నన్ను ఆదరపూర్వకంగా పలకరించారు.
ఆయన వ్యక్తిత్వంలో ఆకర్షణ, సంస్కారం, నాగరికత తొణికిసలాడుతున్నాయి. ఆయన సాహిత్య పరిచయాన్ని గురించి నేను అడిగిన ప్రశ్నకు జవాబు ఇస్తూ ఆయన తాము ప్రధానంగా ప్రభావితులైనది మన పురాణేతిహాసాల వల్ల, 14వ శతాబ్ది నాటి విద్యాపతి అనే కవి రచనల వల్ల అని చెప్పారు. ఈ జ్ఞాపకాలతో ఉత్తేజితున్నై ప్రాచీన వంగ గీతానికి ఠాగూర్ గారు రూపకల్పన చేసిన అమారే ఘరే అప్నార్ కరే గృహదీప్ ఖానీ జాలో, నా ఇంట్లో నీ చేత్తో గృహదీపం వెలిగించు అంటే నీ ప్రేమ దీపాన్ని వెలిగించు అంటూ పాడటం మొదలుపెట్టాను. భోలా నేను ఆనందంగా పాడుకుంటూ విద్యాలయ భూముల్లో విహరించాం. రాంచీ విద్యాలయాన్ని స్థాపించిన 2 ఏళ్లకి రవీంద్రుల దగ్గర నుంచి నాకు ఒక ఆహ్వానం వచ్చింది. మా విద్యా బోధనాదర్శాలని కలిసి ముచ్చటించుకోవడానికి నన్ను శాంతినికేతనానికి వచ్చి కలుసుకోమని కోరారు. నేను సంతోషంగా వెళ్ళాను. నేను వెళ్ళేసరికి ఆ మహాకవి తమ పఠన మందిరంలో కూర్చుని ఉన్నారు. మేము మొట్టమొదట కలుసుకున్నప్పుడు అనిపించినట్టే ఇప్పుడు కూడా ఆయన రూపం ఏ చిత్రకారుడైనా ఉత్తమ పురుషాకృతిని చిత్రించడానికి ఆదర్శంగా కోరేటంత ప్రస్ఫుటంగా ఉందని అనిపించింది. కులీనత ఉట్టిపడే విధంగా శిల్పకారుడు తీర్చిదిద్దునట్టున్న ముఖానికి చుట్టూ పొడుగాటి జుట్టు, వంకులు వంకుల గడ్డము ఉన్నాయి. విశాలమైన దయార్ద్ర నేత్రాలు, దివ్య దరహాసము, అక్షరాల సమ్మోహపరిచే వేణునాదం వంటి కంఠస్వరము. దృఢంగాను నిటారుగాను గంభీరంగాను ఉండే ఆయన రూపం దాదాపు స్త్రీ సహజమైన మార్దవాన్ని, శిశు సహజమైన ఆనందమయ స్వచ్ఛందతను మేళవించినట్టు ఉంది. కవిని గురించిన ఏ ఆదర్శ భావన ఈ సౌమ్య గాయకునిలో కంటే మరెవరిలోనూ సముచితంగా రూపుకట్టలేదు. కాసేపట్లో ఠాగూర్ గారు నేను ఛాందసానికి తావులేని ఆదర్శాలతో స్థాపించిన మా విద్యాలయాల్ని ఒకదాంతో ఒకటి పోల్చి పరిశీలించటంలో మునిగిపోయాం. ఆరుబయట చదువు చెప్పటం, నిరాడంబరత, కుర్రవాడి సృజనశీలతకు సమృద్ధిగా అవకాశం కల్పించటం వంటి సమాన లక్షణాలు చాలా ఉన్నట్టు కనిపెట్టాం. అయితే రవీంద్రులు సాహిత్య కవిత్వ అధ్యయనానికి భోలా విషయంలో వెనక నేను గమనించినట్టుగా సంగీతం ద్వారాను గానం ద్వారాను ఆత్మాభివ్యక్తికి చెప్పుకోదగినంత ప్రాముఖ్యం ఇచ్చారు. శాంతినికేతన విద్యార్థులు మౌనకాలాలు పాటించడం మట్టుకు జరుగుతోంది, కానీ వాళ్ళకి ప్రత్యేక యోగాభ్యాసం ఏదీ నేర్పడం లేదు. రాంచీలో విద్యార్థులందరికీ నేర్పే శక్తి సంవర్ధక యోగద అభ్యాసాల గురించి, యోగధారణ పద్ధతుల గురించి నేను వివరిస్తుంటే ఆ మహాకవి ప్రశంసాసూచకమైన శ్రద్ధతో విన్నారు. ఠాగూర్ గారు చిన్నప్పటి తమ చదువులో ఎదురైన సంఘర్షణ గురించి నాకు చెప్పారు. 5వ తరగతి తర్వాత నేను బళ్ళోంచి పారిపోయాను అంటూ నవ్వుతూ చెప్పారు. ఈయనకు జన్మసిద్ధంగా వచ్చిన కవి సహజమైన కోమలత్వానికి, నిస్సారము నిరంకుశము అయిన పాఠశాల వాతావరణానికి ఎలాగూ సరిపడదన్న సంగతి వెంటనే అర్థం చేసుకున్నాను. అంచేతే నేను నీడనిచ్చే చెట్ల కింద, విశాలాకాశం కింద శాంతినికేతనం స్థాపించాను. అందమైన తోటలో చదువుకుంటున్న చిన్న పిల్లల గుంపు వైపు చూపించారు ఆయన. పిల్లవాడు పువ్వుల మధ్య, పాటలు పాడే పక్షుల మధ్య తన సహజ వాతావరణంలో ఉంటాడు. అక్కడే వాడు తన వ్యక్తిగత ప్రతిభ తాలూకు గుప్త సంపదను మరింత సులువుగా వ్యక్తం చేయవచ్చు. నిజమైన విద్యాబోధన లోపల ఉన్న అనంత జ్ఞాననిధిని బయటికి తీసుకురావడానికి సాయపడుతుందే కానీ
బయటి వనరుల నుంచి లోపలికి ఎక్కించి దట్టించడం జరగదు. దాంతో నేను ఏకీభవిస్తూ మామూలు బళ్లలో గణాంక వివరాలు, చారిత్రక యుగాలు వంటి ప్రత్యేక పథ్యాల వల్ల కుర్రవాళ్లకుండే ఆదర్శాత్మక వీర పూజా సంబంధమైన సహజాతాలు శుష్కించిపోతున్నాయి అన్నాను. ఆ మహాకవి తమ తండ్రి గారు దేవేంద్రనాథ్ గారి గురించి ప్రేమ పురస్సరంగా చెప్పారు. శాంతినికేతన స్థాపనకు స్ఫూర్తినిచ్చినవారు ఆయన. నాన్నగారు సారవంతమైన ఈ భూమిని నాకు బహూకరించారు. దీంట్లో అంతకు పూర్వమే ఆయన ఒక అతిథి గృహం, దేవాలయం నిర్మించారు అని చెప్పారు రవీంద్రులు. ఇక్కడ నా విద్యాబోధన ప్రయోగాన్ని 1901లో ఒక్క 10 మంది కుర్రవాళ్లతో ప్రారంభించాను. నోబెల్ బహుమానంతో వచ్చిన 8,000 పౌండ్ల డబ్బు ఈ విద్యాలయ నిర్వహణకే ఖర్చయింది. మహారుషిగా పేరొందిన దేవేంద్రనాథ్ ఠాగూర్ గారు అత్యంత గణనీయులైన వ్యక్తి. ఈ సంగతి ఆయన ఆత్మకథ చదివి గ్రహించవచ్చు. మంచి పడుచు వయస్సులో ఆయన 2 ఏళ్ల పాటు హిమాలయాల్లో ధ్యానంలో గడిపారు. ఆయన తండ్రి ద్వారకానాథ్ ఠాగూర్ గారు ప్రజాహితంగా చేసిన దాన ధర్మాల వల్ల వంగదేశమంతకు మాన్యులయ్యారు. ఈ ఆదర్శ వంశవృక్షం నుంచి మేధావి కుటుంబం ఉద్భవించింది. రవీంద్రులు ఒక్కరే కాదు, ఆయన బంధువులందరూ కూడా సృజనాత్మక అభివ్యక్తికి వన్నెకెక్కినవారు. ఆయన సోదరుల కుమారులు గగనేంద్రులు, అవనీంద్రులు భారతదేశపు అగ్రశ్రేణి చిత్రకారులుగా చెప్పుకోతగ్గవారు. రవీంద్రుల సోదరులు ద్విజేంద్రులు గాఢద్రష్ట అయిన దార్శనికులు. పక్షులు, వన్యప్రాణులు కూడా ఆయన్ని అభిమానించేవి. ఆ రోజు రాత్రికి నన్ను అతిథి గృహంలో ఉండిపోమ్మని కోరారు రవీంద్రులు. ఆ సాయంత్రం మొగసాలలో కవీంద్రులు తదితరుల బృందము ఉన్న దృశ్యాన్ని చూసి ముగ్ధుణ్ణి అయ్యాను. కాలచక్రం వెనక్కి తిరిగింది. నా ఎదుట ఉన్న దృశ్యం ప్రాచీనమైన ఒక ఆశ్రమంలా ఉంది. ఆనందమయుడైన ఆ గాయకుడి చుట్టూ ఆయన భక్తులు పరివేష్టించి ఉన్నారు. వారి చుట్టూ దివ్య ప్రేమ పరివేషం ప్రకాశిస్తోంది. ప్రతి స్నేహగ్రంథిని ఠాగూర్ గారు సామరస్య తంతువులతో అల్లారు. ఎన్నడూ ఒత్తి చెప్పే తత్వం లేని ఆయన ఒకానొక అనివార్య ఆకర్షణతో హృదయాన్ని లోబర్చుకున్నారు. ఈశ్వరుడి ఉద్యానంలో కుసుమిస్తున్న అరుదైన కవితా ప్రసూనం సహజ పరిమళంతో ఇతరులని ఆకర్షిస్తోంది. రవీంద్రులు తాము కొత్తగా రచించిన ఉత్కృష్ట కవితలు కొన్ని శ్రావ్యమైన స్వరంతో పాడి వినిపించారు. చాలా మట్టుకు ఆయన పాటలు, నాటికలు విద్యార్థుల ఆహ్లాదం కోసం రాసినవి. వాటిని శాంతినికేతనంలోనే రచించారు. ఆయన పద్యాల్లో నాకు కనిపించిన సొగసు ఏమిటంటే, దాదాపు ప్రతి పంక్తిలోనూ దేవుణ్ణి ప్రస్తావిస్తూ ఉన్నప్పటికీ ఆయన పవిత్ర నామాన్ని చాలా అరుదుగా పలకటం. గానం చేసేటప్పుడు కలిగే ఆనందంలో మత్తెక్కి నన్ను నేనే మర్చిపోయి నాకు ప్రభువైన నిన్ను మిత్రమా అని పిలుస్తుంటాను అని రాశారు ఆయన. ఆ మర్నాడు మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత మహాకవి గారి దగ్గర తప్పనిసరిగా సెలవు తీసుకున్నాను. అప్పటి ఆయన చిన్న విద్యాలయం ఇప్పుడు విశ్వభారతి పేరుతో ఒక అంతర్జాతీయ విశ్వవిద్యాలయంగా వృద్ధి చెందింది. అనేక దేశాల విద్యార్థులకు ఇక్కడ ఆదర్శవంతమైన వాతావరణం లభిస్తున్నందుకు నాకు ఆనందంగా ఉంది. ఎక్కడ నిర్భయంగా ఉంటుందో మనస్సు, ఎక్కడ ఎత్తున నిలుస్తుందో శిరస్సు, ఎక్కడ స్వేచ్ఛను అనుభవిస్తుందో జ్ఞానం, ఇరుకిరుకు గదులు పెట్టే మాదిరి అడ్డగోడలతో ఎక్కడ ముక్కలు కాక ఉంటుందో ప్రపంచం, మాటలు సత్యగర్భంలోంచి వెలువడేది ఎక్కడో, అలుపెరగని పరిశ్రమ
పరిపూర్ణత వైపు చేతులు చాపేది ఎక్కడో, వివేక నిర్మల స్రవంతి తుచ్చ ఆచారాల నిస్సార మరుభూమిలో దారి తప్పకుండా ఉండేది ఎక్కడో, ఎప్పటికీ విస్తరిస్తూనే ఉండే ఆలోచనగా, చర్యగా మనస్సును నువ్వెక్కడ నడిపిస్తూ ఉంటావో ఆ స్వాతంత్ర స్వర్గసీమలో తండ్రి మేల్కొనేలా చెయ్యి నా దేశాన్ని. రవీంద్రనాథ్ ఠాగూర్. ఒక యోగి ఆత్మకథ 29వ అధ్యాయం. రవీంద్రనాథ్ ఠాగూర్. నేను విద్యాలయాల్ని పోల్చి చూడటం. సమాప్తం.